ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, ఇక ఇవాళ ఎక్కలేని దేశభక్తి చూపిస్తారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 79 ఇయర్స్ అయ్యింది. ఈ రోజు వరల్డ్ లో మనం ఎక్కడున్నామో ఒక్కసారి తెలుసుకుందాం. వరల్డ్ లో 4th లార్జెస్ట్ ఎకానమీ అయితే అయిపోయినాం గానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లా 125th ర్యాంక్ లో ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్ లో 76th ర్యాంక్. నంబర్ ఆఫ్ పీపుల్ బిలో పావర్టీ లో టాప్ 5 కంట్రీస్ లో మన ఇండియా ఉంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో స్పెయిన్, సౌత్ కొరియా, టర్కీ, నెదర్లాండ్స్, పోలాండ్ ఇలాంటి చిన్న కంట్రీస్ కంటే వెనుకబడి ఉన్నాం. వరల్డ్ లో మన గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్స్ ఏ గవర్నమెంట్ వసూలు చేయదు. అయినా గానీ రోడ్స్ అట్లనే ఉన్నాయి. ట్యాక్స్ పే చేసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్ యూజ్ చేయరు. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటావా, ఇగో ఈ బిఆర్ టాపరే చెప్పాలా. పొలిటికల్ సైన్స్ లా కుకింగ్ నేర్పిస్తారంట. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లా 118th ర్యాంక్ లో ఉన్నాం అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. పాకిస్తాన్ ఇండియా కంటే పైన ఉంది. కొన్ని కోట్ల మంది వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని విలేజెస్ లో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్లు దొరకట్లేదు. మన టూరిజం హిస్టరీ కానీ మెయింటెనెన్స్ లేదు. ఐఐటిఎన్స్, ఐఐఎంస్, డాక్టర్స్, సైంటిస్టులు అందరూ ఇండియా వద్దు అని వదిలేసి వెళ్లిపోతున్నారు. 18 lakhs ఇండియన్స్ పర్మనెంట్ గా ఇండియన్ సిటిజన్షిప్ ని వదిలేశారు. ఇండియన్ పాస్పోర్ట్ 71st ర్యాంక్ నుంచి 85th ర్యాంక్ కు వచ్చేసింది. 1947 లా ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే 1949 లా చైనాకి వచ్చింది. ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం. కానీ ఈ రోజు చైనా ఇండియా కంటే 50 years బియాండ్ వెళ్ళిపోయింది. ఎక్కడ మిస్టేక్ అయ్యిందంటో మీరే కమెంట్ లో చెప్పాలా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.